సిజేరియన్ డెలివరీ తర్వాత 6 వారాల తర్వాత నుంచి మనం ఎక్సర్సైజ్ చేయడం అనేది మొదలుపెట్టచ్చు. ఇంతకుముందు మీరు ప్రీవియస్గా ప్రెగ్నెన్సీ ముందు ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తున్నారో అన్ని ఎక్సర్సైజెస్ చేయడం మొదలుపెట్టచ్చు. ఆ తర్వాత రిలేషన్లో ఉండడం కూడా 6 వారాల తర్వాత నుంచి మొదలుపెట్టచ్చు. పెల్విక్ ఫ్లోర్ అంటే పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, కీగల్స్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. అవి ఇప్పటి నుంచి కూడా చేయడం మొదలుపెట్టచ్చు. ఈ 6 వారాల తర్వాత మీరు వాకింగ్ తర్వాత సైక్లింగ్ ఇటువంటి ఎక్సర్సైజ్తో పాటు అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అంటే అబ్డామిన్ వాల్ స్ట్రెంథన్ అయ్యే ఎక్సర్సైజెస్ చేయడం మంచిది. ఈ యొక్క ప్రెగ్నెన్సీ తర్వాత మనకు నార్మల్ స్టేటస్ రావడానికని ఈ యొక్క అబ్డామినల్ వాల్ అనేది స్ట్రెంథనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క అబ్డామినల్ వాల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనం ఈ యొక్క లాక్సిటీ, అబ్డామినల్ లాక్సిటీని మనం తగ్గించవచ్చు. ఆ తర్వాత ఒక్కొక్కసారి హర్నియాస్, ఇన్సిషనల్ హర్నియాస్ అన్నవి కూడా రాకుండా ఉండడానికి కూడా ఈ అబ్డామినల్ వాల్ ఎక్సర్సైజెస్ అనేది తోడ్పడుతుంది. ఇక కీగల్స్ ఎక్సర్సైజెస్ వల్ల, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ వల్ల పెల్విక్ ఫ్లోర్ రిలాక్సేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే సిస్టోసీల్ కానివ్వండి లేదంటే రెక్టోసీల్ ఇటువంటి ఇవేం రాకుండా, ప్రొలాప్స్ అంటాం మనం దీన్ని, ఇటువంటి ప్రొలాప్స్లు రాకుండా ఈ కీగల్స్ ఎక్సర్సైజెస్ అనేవి హెల్ప్ చేస్తాయి. కాబట్టి మీరు కీగల్స్ ఎక్సర్సైజ్ చేయడం ఇప్పటి నుంచి మొదలు పెట్టచ్చు. ఈ ఎక్సర్సైజ్తో పాటు అబ్డామినల్ వాల్ స్ట్రెంథనింగ్ మీద కూడా మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి.